ఈరోజు మనం యాప్ స్టోర్ ఆప్టిమైజేషన్ అంటే ఏఎస్ఓ గురించి మాట్లాడుకుందాం. అసలు దీనివల్ల మన యాప్ని కరెక్ట్ పీపుల్ ఎలా కనిపెడతారో అదంతా వివరంగా చూసేద్దాం. ఒకసారి ఊహించుకోండి, యాప్ స్టోర్ అనేది లక్షలాది యాప్స్ ఉన్న ఒక పెద్ద సముద్రం. మరి అంత పెద్ద సముద్రంలో మన యాప్ని ఒక యూజర్ ఎలా వెతికి పట్టుకుంటాడు? ఇదే కదా అసలైన సవాలు. యాపిల్ వాళ్లే ఒక స్టాటిస్టిక్ ఇచ్చారు, చాలా పవర్ఫుల్ ఇది. అదేంటంటే యాప్ స్టోర్లో జరిగే మొత్తం డౌన్లోడ్స్లో ఏకంగా 65% కేవలం సెర్చ్ నుంచే వస్తాయట. అంటే అర్థమైంది కదా, యాప్ స్టోర్లో కనిపించాలంటే ముందు సెర్చ్ రిజల్ట్స్లో కనిపించాలి. సరే, ఇంతకీ ఏఎస్ఓ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. యాప్ స్టోర్స్లో మన యాప్ వీలైనంత ఎక్కువ మందికి కనిపించేలా చేయడం ఫస్ట్ స్టెప్. రెండోది, కనిపించాక దాన్ని డౌన్లోడ్ చేసుకునేలా మోటివేట్ చేయడం. అందుకే సింపుల్గా ఏఎస్ఓ ఫార్ములా ఏంటంటే ట్రాఫిక్ ప్లస్ కన్వర్షన్, అంతే. రైట్. ఈరోజు మన జర్నీ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఏఎస్ఓ అంటే ఏంటో తెలుసుకుంటాం. తర్వాత దానికి సరైన ప్లాన్ ఎలా వేయాలి, దాన్ని ఎలా అమలు చెయ్యాలి. ఫైనల్గా మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేస్తూ ఒక ఏఎస్ఓ ప్రోగా ఎలా మారవచ్చో కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, మన మొదటి సెక్షన్లోకి వచ్చేశాం. అసలు యాప్ స్టోర్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? ఒక మంచి ఏఎస్ఓ స్ట్రాటజీని ఒక ఇన్వెస్ట్మెంట్గా ఎందుకు చూడాలి? ఇప్పుడు చూద్దాం. ఏఎస్ఓ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఎలాంటి డబ్బులు పెట్టకుండానే మన యాప్ని ఎక్కువ మంది కనిపెడతారు. దీన్నే ఆర్గానిక్ విజిబిలిటీ అంటారు. సరే, మన యాప్ పేజ్కి వచ్చారు, ఆ తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా పెంచుతుంది. అంటే కన్వర్షన్ రేట్స్ పెరుగుతాయి. ఇది ఒక రకంగా తక్కువ ఖర్చుతో చేసే మార్కెటింగ్ లాంటిది. అంతేకాదు, మన యాప్ని నిజంగా ఇష్టపడే వాళ్లే డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు దాన్ని ఎక్కువ కాలం వాడతారు. నెక్స్ట్ సెక్షన్ ఫౌండేషన్, రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ. చాలామంది చేసే పొరపాటేంటంటే యాప్ రెడీ అయ్యాక ఏఎస్ఓ గురించి ఆలోచిస్తారు. కానీ అసలైన ఏఎస్ఓ పని యాప్ లాంచ్ అవ్వడానికి చాలా ముందే మొదలవుతుంది. ఈ ప్లానింగ్ స్టేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. యాప్ లాంచ్ చేసే ముందు ఈ చెక్లిస్ట్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. ఫస్ట్, మన టార్గెట్ యూజర్స్ ఎలాంటి కీవర్డ్స్తో సెర్చ్ చేస్తారో రీసెర్చ్ చేయాలి. సెకండ్, మన కాంపిటేటర్స్ ఏం చేస్తున్నారో అనలైజ్ చేసి వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూడాలి. ఆ తర్వాతే మన యాప్ టైటిల్, డిస్క్రిప్షన్ లాంటివి రాయాలి. అండ్ ఫైనల్గా, మార్కెట్ ఎప్పుడూ మారుతూ ఉంటుంది, సో లేటెస్ట్ ట్రెండ్స్పై ఒక కన్నేసి ఉంచాలి. ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే ఆండ్రాయిడ్ కోసం, ఐఓఎస్ కోసం రెండింటికీ ఒకే కీవర్డ్ లిస్ట్ వాడేస్తారు. అస్సలలా చేయకూడదు. ప్రతి ప్లాట్ఫామ్కి దానికంటూ రింగ రీసెర్చ్ చేయాల్సిందే. ఓకే, ఇప్పుడు దాకా ప్లానింగ్ గురించి మాట్లాడాం. ఇప్పుడు యాక్షన్ టైం. మన స్ట్రాటజీని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఈ సెక్షన్లో చూద్దాం. అంటే మన యాప్ స్టోర్ పేజ్ను ఎలా ఆప్టిమైజ్ చేయాలో అన్నమాట. యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్, ఈ రెండింటి రూల్స్ వేరువేరు. వీటి మధ్య ఉన్న తేడాలు అర్థం చేసుకుంటేనే మనం రెండిట్లోనూ సక్సెస్ అవ్వగలం. ఇక్కడ చూడండి, టైటిల్ రెండిట్లోనూ 30 క్యారెక్టర్లే. కాని యాపిల్లో సబ్టైటిల్ ఉంటే ఆండ్రాయిడ్లో 80 క్యారెక్టర్ల షార్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇక అసలైన పెద్ద తేడా కీవర్డ్స్ దగ్గరే వస్తుంది. యాపిల్కు సపరేట్గా ఒక కీవర్డ్ ఫీల్డ్ ఉంటుంది, కానీ గూగుల్ ప్లేలో అలా కాదు. అది మన యాప్ డిస్క్రిప్షన్ నుంచి కీవర్డ్స్ను తీసుకుంటుంది. ఇంకో విషయం, యాపిల్లో డిస్క్రిప్షన్ అనేది సెర్చ్ కోసం ఇండెక్స్ అవ్వదు, కానీ గూగుల్ ప్లేలో అవుతుంది. సో ఈ తేడాలు మన స్ట్రాటజీకి చాలా కీలకం. రైట్, ఇప్పుడు మనం గ్రోత్ సెక్షన్లోకి వచ్చాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏఎస్ఓ అనేది ఏదో ఒకసారి చేసేసి వదిలేసే పని కాదు. ఇదొక నిరంతర ప్రక్రియ. ఎప్పటికప్పుడు మనం దాన్ని మెరుగుపరుచుకుంటూ ఉండాలి. అందుకే దీన్ని స్ప్రింట్ కాదు, ఒక మ్యారథాన్ అంటారు. మరి మన ఏఎస్ఓ ఎఫర్ట్స్ వర్కౌట్ అవుతున్నాయో లేదో ఎలా తెలుస్తుంది? దానికోసం కొన్ని ముఖ్యమైన మెట్రిక్స్ని ట్రాక్ చెయ్యాలి. ఉదాహరణకి, మనం టార్గెట్ చేసిన కీవర్డ్స్కి మన యాప్ ర్యాంక్ మెరుగైందా? మన యాప్ పేజ్ను చూసిన వాళ్లలో ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు? యూజర్స్ ఇచ్చే రేటింగ్స్, రివ్యూస్ ఎలా ఉన్నాయి? ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే మన ఏఎస్ఓ స్ట్రాటజీ కరెక్ట్ దారిలో ఉందో లేదో మనకు చెప్తాయి. ఇక్కడ ఉన్న కోడ్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఏఎస్ఓ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉండే ఒక డైనమిక్ ఫీల్డ్. ఈరోజు వర్కౌట్ అయింది, రేపు అవ్వకపోవచ్చు. అందుకే మనం ఎప్పుడూ అలర్ట్గా ఉంటూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ, ఏబీ టెస్టింగ్ లాంటివి చేస్తూ, మార్పులకు తగ్గట్టు మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పటిదాకా ఏఎస్ఓ గురించి చాలా నేర్చుకున్నాం.
మరి ఈ నాలెడ్జ్ని ఒక కెరియర్గా ఎలా మార్చుకోవచ్చు? అవును, మీరు విన్నది నిజమే. మార్కెట్లో ఏఎస్ఓ ప్రొఫెషనల్స్కి ఇప్పుడు చాలా మంచి డిమాండ్ ఉంది. ఒక సక్సెస్ఫుల్ ఏఎస్ఓ ప్రొఫెషనల్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి? వాళ్ళు డేటాతో ఫ్రెండ్షిప్ చేయాలి, అనలిటికల్గా ఆలోచించాలి, అదే సమయంలో క్రియేటివ్గా, మార్కెటింగ్ మైండ్తో ఉండాలి, మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ఉండి చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా పట్టించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్లకు వాళ్లే కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలి. ఇవన్నీ ఒక రియల్ జాబ్ డిస్క్రిప్షన్ నుంచి తీసుకున్నవే. సరే, ఈ చర్చతో ఏఎస్ఓ మీద ఒక క్లియర్ రోడ్ మ్యాప్ దొరికిందని అనుకుంటున్నాను. మరి ఈ నాలెడ్జ్తో మన యాప్ జర్నీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్డానికి మనం వేయబోయే మొదటి అడుగు ఏంటి? ఒకసారి ఆలోచించండి. గుర్తుంచుకోండి, నిరంతరం నేర్చుకోవడం, ప్రయోగాలు చేయడమే ఇక్కడ